హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వామి ఇంటి ముచ్చట్లు. నేనైతే ఈరోజు మీకు దాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, కాకపోతే లైట్ చేంజెస్తో. చూసేయండి. ఇప్పుడైతే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి పచ్చి మసాలాలు అయితే వాడతాను. లైట్గా ఒక 2-3 పలుకులు కాజు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి మనం వెల్లుల్లి కూడా తీసి పెట్టుకున్నాము. ఇంకా చూసేద్దామా ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. పదండి. బాండి పెట్టేసి దాంట్లోకి ఆయిల్ కొంచెం బటర్ తీసుకొని ఆయిల్ అండ్ బటర్ కాగాక దీంట్లోకి మనం తీసుకున్న మసాలాస్ ఉన్నాయి కదండి, చెక్క, లవంగ, ఆకు, స్టార్ అనస్, మిరియాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, జాపత్రి ఇవన్నీ వేసుకొని ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకొని మంచిగా కలుపుకొని బ్రౌన్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే మంచి కలర్ వస్తాయి, మంచిగా ఫాస్ట్గా ఉడికిపోతాయి, మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. సో ఇది ఫ్రై అయ్యాక దీంట్లోకి వెల్లుల్లి అయితే వేసేసుకుందాం. వెల్లుల్లి వేసుకొని మంచిగా కలుపుకున్నాక దీంట్లోకి పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకొని దాంట్లోకి మనం కట్ చేసుకున్న టమాటోస్ వేసుకుందాం. నేనైతే 2 టమాటోస్ తీసుకున్నాను. వేసుకొని మంచిగా ఉడికించుకుందాం. లిడ్ పెట్టేసి మంచిగా కొంచెం సేపు ఉడికించుకుందాం. సో అంతలోపు మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ని అయితే తీసుకొని ఇట్లా హాఫ్ స్లిట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి బటర్ వేసుకొని దాంట్లోకి కారం, ఉప్పు, మిరియాల పొడి, ఇంకా పసుపు వేసుకొని మన ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేది టేస్టీగా వస్తుంది. మనం ఇప్పుడు ఇట్లా ప్లెయిన్గా కాకుండా మనం మసాలా గ్రేవీలో వేసుకున్న ఎగ్ టేస్ట్ అనేది రుచిగా ఉంటుంది. ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఎగ్ లేయర్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఎగ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ మసాలా ఉంది కదా, అదైతే పేస్ట్ చేసుకుందాం. దాంట్లోకి నేను కొంచెం కర్డ్ అయితే వేస్తున్నాను చూడండి. అండ్ ఇలా ఆయిల్ వేసుకొని మనం దీంట్లోకి కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని, ఎందుకంటే ముందు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి. సో పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మిశ్రమం అయితే మంచిగా మిక్స్ చేసుకుందాం. దీంట్లోకి పెప్పర్ పౌడర్ అండ్ జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను. ఇలా కొంచెం వేయించుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసుకుందాం. ఇంకా మంచిగా కలుపుకొని అయితే మనం దీన్ని వేయించుకుందాం. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ పేస్ట్ని అయితే మనం ఉడకబెట్టుకోవాలి. ఎగ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్, వైటమిన్ డి, వైటమిన్ B12 అండ్ ఫాస్ఫరస్, అండ్ ఇది డైట్కి కూడా చాలా మంచిది. ప్రోటీన్, జింక్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎగ్ అనేది మినిమం వీక్లీ 2 అన్న తినడానికి ట్రై చేయండి. చూడండి, మనం అక్కడ పక్కకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, హాఫ్ స్లిట్ చేసిన ఎగ్స్ తీసేసుకొని ఫ్రై అయినవి మెల్లిగా గ్రేవీలోకి ఒక్కొక్కటంతా వేసుకోవాలి. దాని తర్వాత దానిపైన గార్నిషింగ్ అయితే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి ఫైనల్ టచ్గా కొద్దిగా కస్తూరి మేతి వేసుకుంటే అయిపోతుంది. ఎగ్ మసాలా కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఎన్నో వంటకాలు మీ ముందుకు తెస్తాను.